బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్ళే కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. మీ తిమింగళాలతో ఎవరు క్లోజ్ కాలేదా? తిమింగళాలని నువ్వు చెప్తుంటావు కదా. ప్రకాష్ రాజ్ గారిని నేను భాయ్ అంటాను. ఆయన బిజీ అబ్బాయి. ఆయన 2-3 సార్లు కలిసా. ఎప్పుడు కలిసినా ఏంద్రా పొట్టెట్లు పెంచినా అంటే భాయ్ ఏది కొంచెం 2 క్వశ్చన్స్ అడుగుతా, మెథడ్ యాక్టింగ్ గురించి నేర్పిస్తారు ఆయన. మురళీ శర్మ గారు 2-3 కలిసి, ఆయన ఇంకో జోను. నేను హిందీ పోయిటరీ ఏదైనా నేను రామ్దారి సింగ్ దినకర్ ఇవన్నీ ఉంటే ఆయనతో షేర్ చేసుకుంటాను. రావు రమేష్ గారు ఆయన వెరీ ప్రైవేట్ మనిషి. అంత నేను అడుగుతా ఉంటాను, సార్ ఎప్పుడైనా భయ్యా, సార్ ఎప్పుడైనా కలుగుతాం. అంత సోషల్గా ఉండరు ఆయన. ఇట్లాంటి స్టేట్మెంట్స్ నేను పాస్ చేయలేను. ఓకే, ఆయన సోషల్గా ఉంటారు అని ఆయన ఈజ్ వెరీ ప్రైవేట్ పర్సన్ అనుకుంటా. నేను కలవడానికి ట్రై చేస్తూ ఉంటాను. కలిస్తే నేను పట్టేసుకుంటా. ఒక సినిమా చేశాను మన నితిన్ గారి సినిమాలో ఆయనతో పాటు నటించడానికి అవకాశం మళ్ళీ దొరికింది నాకు. సో హ్యాపీ. వాట్ అ పర్ఫార్మర్. అప్పుడు పోటీ అన్నట్టుగా ఉంటది కదా వాళ్ళతో కలిసి చేసేటప్పుడు. పోటా అంటే మనం ఫీల్ అవ్వక్కర్లేదు అది. అక్కడ నాకేంటంటే నేను ఆయన మింగేయాలని ప్రయత్నిస్తాను. అసలు ఛాన్స్ అదే ఎవడో. బికాజ్ లాజిక్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఐ హ్యావ్ టు ఒక ఎక్స్ట్రాడినరీ ప్రతిభ నేను ప్రదర్శించాలి. నేను అక్కడ ఆయన మీద భక్తికి కెమెరా ఆన్ చేస్తే మనమే బుల్డోజరు అంతే. అదే అలా చేయకపోతే కనిపిస్తామా వాళ్ళ ముందు. కరెక్టే. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ నాన్న ఒక పెద్ద లెజెండ్. అంటే కొంతమంది దాన్ని వెనక వాళ్ళకి చాలా బరువుగా ఉంటాయి. దాని బరువును మోయటం ఆ బరువు వాళ్ళకి తెలుసు అబ్బా, నా బరువు నాకు తెలుసు. నేను అది జడ్జ్ చేసే నాకు వాట్ ఐ నో ఇస్ రావు రమేష్ భయ్యా ఇస్ one of the finest artists I've known, and what a lovely person he is. కలిసినప్పుడు మాట్లాడే విధానం, ఆతిథ్యం అంతా బ్రిలియంట్, వెరీ నైస్ పర్సన్. అజయ్ ఘోష్ గురించి ఏం చెప్తావు? అయ్యో బెదురులంకలో కలిసి అయ్యో నేను ఆయన ఉంటే గొడవ గోల రచ్చ రంబోల. ఆయన బ్రో అంట కృష్ణుడు. ఆయన భయ్య రొయ్యలు తింటాడు, త్రాష్టుడు నీచుడు. బాగా తింటాడు ఆయన. అదే అంటున్నాం కదా, ఎగ్జాజరేటెడ్ ఫన్. అదేలే ఆ టైప్లో మాట్లాడుకొని భయ సాయంత్రం మరి ఏంటి పరిస్థితి అంటే తాగండి కృష్ణుడు అంటే ఏం పర్లేదు నేను తాగుతా మీరు చూస్తుండండి. పర్ఫార్మెన్స్ అండి, కళ్ళు, ఆ గొంతు. బెదురులంకలో మాత్రం మంచి మంచి ఆర్టిస్ట్ అందరూ కలిసి పనిచేశారు కదా. అదొక మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. కార్తికేయతో దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్ కదా. బంగారం కదా కార్తికేయ, శ్రీ విష్ణు, కార్తికేయ వీళ్ళందరూ మై సన్స్, మై బాయ్స్. అదే ఇప్పుడు ఈ యంగ్స్టర్స్ వాళ్ళు ఎంచుకుంటున్నటువంటి సబ్జెక్టులు కానీ ఎంచుకోవడం అని అంత సింపుల్గా నేను చెప్పాను. కొన్ని కలిసి వస్తే కొన్ని రావు. సామాజిక చావు కబురు చల్లగానో సినిమా ఉందంటే అది కలిసి రాలేదు అంతే. చాలా మంచి సినిమా, మంచి సబ్జెక్టు కలిసి రాలా. ఆమెన్ గారితో ఫస్ట్ టైం నేను ఐ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ హర్. నేను మేడం గారు చెప్తా ఉంటా, ఆమెన్ గారు ఐ లవ్ యూ అండి, ఐ లవ్ యూ సో మచ్ అంట. వై విజయ గారిని అంట, అన్నపూర్ణమ్మ గారు మమ్మీ నన్ను అంట. వై విజయ్ గారిని అయితే సో బ్యూటిఫుల్ ఐ లవ్ యూ అంటే వాళ్ళు రాలిపోతాయి అంటారు. ఆమెన్ గారు అయితే మై ఫస్ట్ లవ్ అండి ఆల్మోస్ట్. అంతేనా? ఏం పర్ఫార్మర్ అండి. అదే అందులో ఆమె పర్ఫార్మెన్స్ చావు కబురు చల్లగా చూడాల్సిందే. అది వరకు ఆమెను వేరు, ఆ సినిమాలో ఆమెను వేరు. అదే అంటాం కదా, ఆమెని గారు అక్కడే ఉన్నారు, మనం గుర్తించాలి అంతే. అదే కాదు ఆ సినిమా ఆడలేదు, లేకపోతే అది కొన్ని ఆడితే కొన్ని కలిసి వస్తే కొన్ని కలిసి రావండి. దాని గురించి మన ప్రయత్నం ఉందా లేదా, సవ్యంగా ఉందా లేదా అది అంటే చాలు. ఆ సినిమాలో చూసి కూడా భలే క్యారెక్టర్ వేసాడు శ్రీకాంత్. బాగా ఇష్టం. అదే చిన్న క్యారెక్టర్ అనేది నాకు చిన్నది పెద్దగా కాదు. ఆ డైరెక్టర్ కౌశిక్ అని ఉన్నాడండి. ఆ సినిమా చేస్తే కూడా 26 ఏళ్ళు. చొక్కా ఇట్లా లోపల చూసా. ఏం చూస్తారంటే దీంట్లో ముసలోడు ఎక్కడ ఉండాలిరా,
బ్రిలియంట్. వివేకాత్రేయ, హసిద్ కోహ్లీ వీళ్ళందరూ బ్రిలియంట్ అండి. అందరు బాగా చేస్తున్నారు. చాలా మంది ఉండాలండి. మా అనిల్ సార్, అనిల్ రావిపూడి గారు ఈ భగవంత్ కేసర్లో ఏం క్యారెక్టర్? ఎవరు చేసాం, ఆయన ఇచ్చారు మనం చేసాం. అంతేనా? ఇప్పుడు కాదు బ్రదర్, అంటే అది కూడా అంటే చిన్న క్యారెక్టర్ ఏంటి? క్యారెక్టర్ ఇస్తే చేసామండి అంతే. అనిల్ రావిపూడి గారు. ఆయన ఎనీ డైరెక్టర్ అండి, మీరు ఒక వంట వండుతున్నారు అనుకోండి, మీకు ఆవాలు ఇష్టం అని చెప్పి 3 కిలోలు ఎత్తారా బిర్యానీలో? ఫస్ట్ ఆల్ బిర్యానీలో ఆవాలు వేయరు కదా. సో తెలియదా ఏ వంటకంలో ఎవడు ఎంత కావాలో అని చెప్పి. కొన్నిసార్లు అవకాశం దొరకదండి, అది ముందే తట్టు ఉండాలి, ఒకసారి తట్టదేమో చెప్పలేము. సో వాళ్ళు నన్ను సినిమాలో పెట్టుకుంటే మహద్భాగ్యం, లేకపోతే టార్చర్ పెడతాగా. కొత్త డైరెక్టర్స్లో మీకు బాగా నచ్చింది? ఇప్పుడు కౌశిక్ పేరు చెప్పారు కదా. చాలా మంది ఉన్నారు, అదే అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వంశీ అని ఒక అబ్బాయి వెబ్ సిరీస్ చేశాడండి. వాట్ అ బ్రిలియంట్ బ్రెయిన్ ఈస్ గాట్, అమేజింగ్. ఆల్మోస్ట్ ఎవ్రీ న్యూ డైరెక్టర్ ఇస్, అంటే ఏదో ఒకటి స్పార్క్ ఉంది. వావ్, వాళ్ళని చూసి అనుకుంటే నీ ఏజ్ ఎంత అంటే ఆయన 26 సార్ అంటే, నీ 26 ఏంట్రా 26లో ఏవో సాధించేస్తున్నానని చెప్పి ఒక సర్ప్రైజ్ ఫీలింగ్. సార్ నేను ఒక మనిషి గురించి చెప్తాను, ఆయన గురించి ఏమని కూడా చెప్పాలి. పవన్ కళ్యాణ్. వన్ వర్డ్ చెప్పనండి, పవర్. ఐ లవ్ హిమ్. మోస్ట్ ఆనెస్ట్. అండ్ నాకెందుకు బాగా రిలేట్ టు హిమ్ అంటే, లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేను ఒక మాట అన్నాను. ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, నేను 3 పేర్లు చెప్తానండి. బాలకృష్ణ గారు, మహేష్ బాబు గారు అండ్ చిరంజీవి గారు. ఏంటో చిరంజీవి గారు అంటే మా అన్నయ్య గారు, ఈజ్ చిరు స్టార్, ఈజ్ మీ. ఓకే. అది మెగాస్టార్కి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధం. హీజ్ మైన్. ఓకే, నీ స్టార్. మై స్టార్ ఫిక్స్. బాలకృష్ణ గారు అంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్. మహేష్ బాబు గారు అంటే, నేను ఈ 3 వేల సినిమాలు నేను చేసి సంపాదిస్తా కదా, ఆ డబ్బులు వాళ్ళకే ఇచ్చేస్తాను. టీను వై? ఎందుకు? వాళ్ళు పుడింగీలు పెద్దలు, నేను ఎదుగుతూ వాళ్ళతో పాటు నేను సరిపడుతున్నాను ఆచితూచి చూసి నాకు ఇచ్చే అవకాశం. కానీ వాళ్ళు ఎట్లాంటి వ్యక్తులు? సంపాదించిన డబ్బులు తీసి హాస్పిటల్ ఓపెన్ చేసి వైద్యం. బసవతారకం ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ ఆర్గనైజేషన్. ఆయన ఏదైతే ఎక్కువైనా అని సైన్ చేసేయడం. మహేష్ బాబు చిన్నపిల్లల సర్జరీలు. ఇప్పుడు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ విమర్శనలు ఏముందండి? నెలకి ఏ జరిగినా జరగకున్నా 15, 20, 25, 30, 40 లక్షలు అండి కడతా ఉండాలి. ఈయన పార్టీ ఇవ్వాలి, ఒక నేను దావత్ ఇస్తారు అంటారు కదా, నువ్వు సంపాదించిన డబ్బులతో నీకు తెలుస్తుంది నొప్పి ఏంటో. అట్లాంటిది పవర్ స్టార్ గారు ఆయన సంపాదించే డబ్బులతో ప్రజలకు మంచి చేయడం ఏంటండి బాబు? నేను కట్టే పన్నుతో మీరు మంచి చేయడం గొప్ప. ఎందుకంటే ఎట్లాగైనా ఇఫ్ యూఆర్ ఎంటరింగ్ పాలిటిక్స్ అండ్ థింక్ యూ ఆర్ అ గ్రేటర్ పర్సన్ దెన్ మీ. ఎందుకు? ఎన్నో విమర్శలు అన్నీ తట్టుకొని మీకు పైకి రావాలి, మీరు తోపు. అందుకే అందరు పాలిటీషియన్స్ పుడింగ్, నేను అంత తట్టుకోలేను, నాకు అంత ధైర్యం లేదు. నా చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి అండి. అంటే అలాంటి వ్యక్తి వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అని. అలాంటి వ్యక్తులు వస్తేనే కదా మేలు జరిగేదంట. కొన్ని విఫలం అవ్వచ్చు, కొన్ని సాధించవచ్చు, కానీ ఆ ప్రయత్నమే లేకపోతే తాము సంపాదించిన సంపాదనలో నుంచి చిక్కుకోవడం. కానీ అనేది అంటే ప్రజలు కట్టే పన్నుతో సంపాదించే ప్రతి పొలిటీషియన్ తన జేబు నుంచి సంపాదించే పైసలు పెట్టే వచ్చాడండి. నా సినిమా ఇండస్ట్రీకి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి, ఆయన గురించి తెలుసు కాబట్టి, వాట్ ఎ పర్సన్ మ్యాన్, వాట్ ఎ పర్సన్. ఆయనతో మాట్లాడే అవకాశం వచ్చింది. అజ్ఞాతవాసిని చిన్న రోల్ చేశాను, ఇప్పుడు ఓజీలో చేస్తున్నాను కదా. ఎలా ఉన్నారండి మీరు అంటే, ఏమున్నారా బాబు, ఉందా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. అంటే నువ్వు కూడా గ్యాంగ్స్టర్ అందులో అన్నీ చెప్పేస్తే సుజిత్ నన్ను చంపేస్తాడు. దానే గారు నన్ను ఇట్లా ఫ్రై చేస్తాడు ఇక్కడ రోడ్డు మీద. ఆయన కలిసే మహద్భాగం ఒకసారి కలిసింది దానే కానీ కూడా. ఇప్పుడు పవర్ స్టార్ గురించి అంటే, జస్ట్ బికాస్ ఐ సే ఐ లైక్ హిమ్ డజంట్ మీన్ ఐఎమ్ ఇంటూ పాలిటిక్స్. ఇట్ ఈస్ జస్ట్ దట్. చాలా కష్టం బ్రదర్, రోజుకి 2 కోట్లు 10 కోట్లు ఏదైనా చెప్పచ్చు. చాలా కష్టం అన్నీ తీసుకొని పెట్టేయాలంటే. 5,000 సంపాదించిన వాడిని ఇచ్చేయమని చెప్పండి చూద్దాం. అంతే. నాకు అట్లాంటి పిచ్చి ఉంది కాబట్టి. అంటే నువ్వు కూడా అట్లాంటి పనులు చేస్తుంటావు నువ్వు కూడా?
నా అకౌంట్లో చూస్తే కొడతారు, డబ్బులు ఉండవు, ఇచ్చేస్తా ఉంటా, ఖర్చు పెట్టేస్తా ఉంటా పిచ్చోడిని. ప్రధానంగా దేనికోసం ఖర్చు పెడతావు? నాకు నా సిగరెట్ మంది ఇవన్నీ ఎంత అవుతాయి ఎక్కువ కాదు, కానీ మిగతా అన్ని సంపాదించి పైసలు సినిమా తీస్తున్నాను ఎందుకు, కొత్త వాళ్ళని పెట్టుకొని తీసుకుని, ఎందుకంటే వాళ్ళకి బాగా ప్రొడ్యూసర్గా వర్కౌట్ అవ్వాలని. డబ్బులు అయిపోయినాయి. ఎవరైనా నిర్మాతలు ఉంటే ఒక 1.5 ఇస్తే మీకు 30% షేర్ ఇచ్చి మీ డబ్బులు రిటర్న్ కూడా ఇస్తానండి, ప్రామిస్, సీరియస్గా చెప్తున్నాను. అది ఎప్పుడు ఎందుకంటే నేను సంపాదించి కూడబెట్టి ఖర్చు పెట్టి టైం సరిపోట్లా. అది యాక్చువల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2021, 22లో? లాస్ట్ ఇయర్ 22లో. ఇంకా ఒక 20 days షూట్, 25 days షూట్ ఉంది. డబ్బులు పోగేస్తున్నా. అండ్ ఆ క్లైమేట్, ఆ వెదర్ చాలా ఇంపార్టెంట్ ఆ సబ్జెక్ట్కి. సో సమ్మర్లో గిమ్మర్లో తీయలేము కాబట్టి మళ్ళీ అక్టోబర్ ఎండ్, నవంబర్లో తీయాలి. తీస్తా ఓకే. కారు అమ్మేస్తా, లేకపోతే కారు, బైకు తీయటం కోసమా? ఇప్పుడు నీకు షూట్ లేదు, ఇక్కడికే ఉంటావా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళటాలు ఇట్లాంటివి ఉంటుంది అసలు? అంటే ముందు ట్రావెలింగ్ బాగా చేస్తున్నాను, ఇప్పుడు అది మోసిపోయింది. అవునా? అంటే ముందు ఎలా ఉండేది అంటే ఒంటరిగా వెళ్ళేది త్రూఅవుట్ మై లైఫ్, ఎక్కడికో వెళ్ళిపోయా, దేశాలు విదేశాలన్నీ. అంటే దేశ దెమ్మర్లాగా తిరిగేవాడు ఆల్మోస్ట్. అలాగే ఏదో ఒక రైల్వే స్టేషన్ దిగేసి అక్కడి నుంచి 10 kilometers ఏదో నడిచేసి జంగల్ మధ్యలో ఉండిపోయి ఆడేదో పల్లెటూరులో హిప్పీలాగా, ఒక హిప్పీలాగా. అట్లాంటిది ఇప్పుడు ఏంటంటే వెళ్తే సంబడి ఏదైనా ఉంటే తోడు బాగుంటుంది అనిపిస్తుంది. ప్రాబ్లం ఏంటంటే వారం రోజులు ఒకరిని భరించలేనుగా. యాక్చువల్లీ వాళ్ళు నన్ను భరించలేరు, అది వేరే విషయం. అంటే శ్రీకాంత్ భరించడం ఎవరికైనా కష్టం అంటారా? నాకు తెలుసు కదబ్బా, నన్ను భరించడం నాకే కష్టం అన్నప్పుడు మీకు ఉండదా కష్టం? అందరికీ తెలిసిన విషయం, నేను కొత్తగా ఏం చెప్పట్లే. కొందరు డైజెస్ట్ కాదు, కొందరు డైజెస్ట్ అవుతుంది అంతే. ఇప్పుడు అదంతా తిరగడం అయితే మానేసావా? వెళ్ళటం అంటే మోసిపోయింది అంటున్నా కదా, నచ్చట్లా. ఓకే. అంటే ఒక్కడవే తిరగటం నచ్చట్లేదా? ఇప్పుడు ఈజిప్ట్కి వెళ్ళాలనుకున్నా, మొన్న ఈజిప్ట్కి వెళ్ళి ఏం చెప్తావు, పిరమిడ్ చూసి. అంటే ఇప్పుడు నీకు తగ్గట్టు దొరుకుతారు కదా ఎవరైనా? మగముండ కొడుకులే దొరుకుతున్నారు, బాడుకోలు అందరు. మగాడు కాకుండా ఆడవాళ్ళతో వాళ్ళతో ఏం పోతామా హాలిడేకి, మగాళ్ళతో కూర్చొని సిట్టింగ్ కూర్చొని మందు తాగొచ్చు. కానీ మా తమ్ముడు గారు ఉన్నాడు, ఆయనతో పోతే ఏమవుతుంది, ఇదే నవ్వు వెన్యూ చేంజ్ అవుతుంది అంతే. సి ఐఎమ్ ఫిగరేటివ్లీ స్పీకింగ్. అదేలే. అమ్మాయి తెలితే ఇట్స్ డిఫరెంట్ థింగ్ కదా. వెళ్తా నెక్స్ట్ మంత్. చూస్తే చాలా మంది ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారు, మాల్దీవులని ఏం తిరుగుతూ ఉంటారు, బొమ్మలు పెడతా ఉంటారు, షేర్ చేసుకుంటూ ఉంటారు. నేను ట్రావెల్ చేసిన నేను నా దగ్గర ఉన్న ఫోటోలు పెడితే చెప్పి దొబ్బిద్ది జనాలకి. మామూలుగా తిరగలేడా నేను. మీరు మాల్దీవ్కి వెళ్ళారు, నేను అరుణాచల్ ప్రదేశ్లో నేను వైల్డ్ లైఫ్ అంటే ఉంది కదా, బేర్ గ్రిల్స్ది సర్వైవింగ్ ద వైల్డ్ అని, అవన్నీ నేను 93-94లో చేశా. ఓకే. టవాంగ్ వ్యాలీలో 15 days బతికాను. యానిమల్ ప్లానెట్ అవన్నీ అయిపోయినాయి. నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో చూపించి ఏవైతే ఉంటాయి వైల్డ్ లైఫ్ ఇవన్నీ చేసేసారు. ఎప్పుడు సోనాపూర్ బీచ్ అని ఉంది మా ఒరిస్సాలో, బ్యాక్ వాటర్ బీచ్, అది ఒక అబ్జర్వేటరీ కూడా ఉంటుంది అక్కడ బతికాము 95-96 చేసాం. అవునా? అడ్వెంచర్స్ అన్ని చేసాం. కన్యాకుమారి ఇది ఉంది కదా, 4 pass ఛాలెంజ్ ఉంది కదా, మార్సిమిక్లా, కార్దుంగ్లా, నేను 2 pass చేశాను. బజాజ్ చేతకులు వెళ్ళాను నేను. ఎక్కడి నుంచి? కన్యాకుమారి టు కార్గిల్ వెళ్ళా. మనాలి టు ఎన్నిసార్లు చేశాను నేను దాదాపు. లిటరల్లీ చేతకు మీద వెళ్ళావా? ఎప్పుడు 90లోనా? 94, 95, 2001, 2002. నాకు బైక్ మీద వెళ్ళడం